ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇసుక మద్యం మాఫియాలకు కేంద్రంగా మార్చిందని, అభివృద్ధిని శూన్యం చేసి అవినీతికి 100% ప్రోత్సాహం ఇచ్చి కేంద్ర పథకాల నిధులను సైతం దారి మళ్లించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేమగిరిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి బహిరంగ సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వేమగిరిలో జరిగిన కూటమి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ పరుగులు తీస్తుందన్నారు. కూటమి తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న దగ్గుపాటి పురంధేశ్వరి, శ్రీనివాస వర్మ, గండి హరీష్ మాథుర్, తంగళ్ల ఉదయ శ్రీనివాసులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నా ఆంధ్ర కుటుంబ సభ్యులకు నమస్కారం అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించిన ప్రధాని గోదావరికి ప్రణామం చేసి ఆదికవి నన్నయ్యను కొనియాడారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గత 10 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని అధోగతి పాలు చేస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకొని పోయిందని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 15,000 కోట్లు ఇస్తే ప్రాజెక్టును ముందుకు నడిపించలేకపోయారన్నారు. అక్కడ కాంగ్రెస్కు, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. ఎన్డీఏ సర్కార్ను అధికారంలోకి తేవడానికి ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం మద్యం, ఇసుక మాఫియాలను నడిపిస్తూ అభివృద్ధిలో వెనుకడుగు వేసేలా చేసిందని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, దేశంలో మోడీ పాలనలో అమృత గడియలు నడుస్తూ ఉంటే రాష్ట్రంలో వైసీపీ పాలనలో విష గడియలు నడుస్తున్నాయన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ వికాసానికి కూడా మోడీ ముందడుగు వేయాలని కూటమి కట్టడం జరిగిందన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులు అందించి రాష్ట్రంలో స్కామ్ల ప్రభుత్వాన్ని సాగనంపి డబుల్ ఇంజన్ సర్కార్ని తేవాలన్నారు. ఇంకా సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడారు. సభలో బీజేపీ జాతీయ నాయకులు సోము వీర్రాజు, టీడీపీ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కందలి దుర్గేష్, ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, కోడూరు లక్ష్మీనారాయణ, కాశీ విశ్వనాథరాజు, రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला। इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। जब चंद्रबाबू जी की सरकार थी तभी राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है। टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है। आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है। ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है, बीजेपी एनडीए के साथ जुड़ना है। 3 పార్టీల కలయిక ఏదైతే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో
ఒక దుష్ట పాలనని అంతమొందించడానికి, ప్రజా కంటకుణ్ణి గద్దె దించడానికి నడుం బిగించి 3 పార్టీల కలయిక ఇవాళ ముందుకొచ్చినటువంటి నేపథ్యం. ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా పేదల నడ్డి విరిచారో, ఏ వర్గం వారికి కావచ్చు, ఏ వర్ణం వారికైనా కావచ్చు, ఎవరికీ కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని, పాలనని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. కనుకనే ఇవాళ ఈ 3 పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది. ఏవైతే మనం ఇబ్బందులు ఎదుర్కొన్నామో, ఏవైతే ప్రజలు కడగండ్లు అనుభవించారు, వాటిని దూరం చేస్తూ సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కలయిక దోహదపడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన, విసిగి వేసారిపోయినటువంటి వారందరూ ఈ కూటమిని ఆశీర్వదించాలి అని ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. ఉభయ గోదావరి జిల్లా ప్రజలు మనసు చాలా పెద్దది. మీ మమకారం, మీ ఎటకారం రెండు సూపర్. దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది. అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి. 4 అక్షరాలు దేశం దశ దిశ మార్చింది. అది నమో నమో నమో. ప్రధానమంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు. వికసిత్ భారత్ మోడీ గారి కళ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవన్ అన్న కళ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి 6 నెలలు పట్టింది. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం, విజన్తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం. అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మనందరికీ గర్వంగా నిలబెట్టిన వ్యక్తి. శేషేంద్ర గారి కవిత చదువుతున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ గారు గుర్తొస్తారు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు ఈ కూటమికి కావాలి? మనకి టీడీపీ జనసేన కూటమికి ఎందుకు ప్రధానమంత్రి గారి ఆశీస్సులు కావాలి అంటే, మొత్తం వికసిత్ భారత్ ఉంటే, మొత్తం భారతదేశం అంతా అమృత గడియలుంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ జగన్ పాలనలో విష గడియలు. ఎటు చూసినా ఇసుక దోపిడీ, ఎటు చూసినా మట్టి దోపిడీ, ఎటు చూసినా స్కాములు. ఇవన్నీ ఆగాలి అంటే ప్రధానమంత్రి గారి ముందుండి ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తే తప్ప దీనిని ముందుకు తీసుకెళ్ళలేం. అందుకని వారి ఆశీస్సులు కోరుకున్నాం. మేము ఏం మాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థంగా మేము మీ వికసిత్ భారత ఈ కళలో ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యులు అవ్వడానికి మీ వెంట నడుస్తాం అన్న ఒక మాట నందుకు చాలా పెద్ద మనసుతోటి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ కూటమికి ఆశీస్సులు తెలిపినందుకు వారికి 5 కోట్ల మంది ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.